తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి హనుమద్ ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సిస్లా సిద్ధాంతి గారు. వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చాలా వివరణాత్మకంగా అందరికి అర్థమయ్యే విధంగా రాశి ఫలితాలు అలాగే గ్రహస్థితులు తెలియజేస్తారు. ఇక పరాభవనామ సంవత్సరం ఎలాగో వచ్చేస్తోంది. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, గ్రహస్థితులు ఏంటి, ఎవరెవరికి అనుకూలంగా ఉంది, ఎవరెవరు ఎటువంటి పరిహారాలు చేసుకుని వారి గ్రహస్థితిని మెరుగుపరుచుకోవాలో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారికి స్వాగతం పలుకుదాం. గురుగారు నమస్కారం అండి. ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం తల్లి. గురుగారు, ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీన రాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా ఈ ద్వాదశ రాశుల ఫలితాలు తీసుకునే ముందు గ్రహస్థితి ఒకసారి పరిశీలించుకుందాం. తప్పకుండా. ఎందుకంటే సంవత్సర ఫలితాలు ప్రధాన గ్రహాలైనటువంటి గురు శనుల సంచారం, రాహుకేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటుంది. ఉన్న 9 గ్రహాల్లో 4 గ్రహాల మీద ఆధారపడి మాత్రమే సంవత్సర ఫలితాలు వస్తాయి. అన్ని అవును. ఎందుకంటే వీళ్ళు స్థిరంగా ఉంటారు, కదలరు. ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు మనకి శని పూర్తిగా ఈ సంవత్సరం అంతా కూడా పరాభవన సంవత్సరంలో కుంభంలో మన మీనంలోనే సంచారం, మీనరాశిలోనే శని సంచారం. ఇక రాహుకి వస్తే రాహు డిసెంబర్ 5వ తారీఖు నాడు కుంభంలో ఉన్నటువంటి రాహుకేతువులు సమసప్తకాలు, అంటే ఒకే డిగ్రీ మీద తిరుగుతారు. 0-180 అంటాం. ఇట్లా రాహువు కేతువు ఒకే రోజున ఒకే నిర్దిష్ట సమయంలో రాహు కుంభం నుంచి మకరంలోకి అపసవ్యంగా వెనక్కి వస్తాడు. ఇక కేతువు సింహం నుంచి కర్కాటకంలోకి వెళ్తాడు డిసెంబర్ 5న సంచార రీత్యా. అంటే డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు, మరల ఉగాది వచ్చే వరకు అంటే సంవత్సరాంతం వరకు 4 నెలల 6 రోజుల పాటు. గట్టిగా చెప్పాలంటే 4 నెలలు వాళ్ళు ఈ రాశి ఒక్కొక్క రాశి మనం చెప్పుకుంటూ వెళ్దాం. సంచారంలో మటుకు డిసెంబర్ నుంచి కొత్త సంవత్సరం వచ్చే వరకు కూడా రాహు వచ్చి మకరంలో, కేతువు కర్కాటకంలో సంచారం. శని పూర్తిగా సంవత్సరం మొత్తం మీనం. కానీ జూలై చివరిలో అంటే జూలై 3వ వారం తర్వాత నుంచి ఒక 2 నెలల పాటు మటుకు వక్ర సంచారం, అది కూడా మీనంలోనే. ఇంతేకాకుండా శని ఈ సంవత్సరం ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం నుంచి మీనరాశిలోనే ఉన్నారు. ఆయన 2వ పాదం నుంచి 3వ పాద ప్రవేశం జూలై 7వ తారీఖు జరుగుతుంది. ఇది శని సంచారం. అసలైన పెద్ద ఆయన సంచారం చూద్దాం. దేవగురు బృహస్పతి అవస్థ ద్వారా వచ్చిన సంవత్సరం. ఈ సంవత్సరం ఋతుమార్గంలో 70 రోజులు, ఉగాది నుంచి 70 రోజుల పాటు ఆయన ఋతుమార్గంలోనే మిథున రాశిలోనే సంచారం. తదుపరి 135 రోజులు కర్కాటక రాశిలో సంచారం. కర్కాటక రాశిలో గురువు ఉచ్చులో ఉంటాడు. అందుకనే అప్పుడు పుష్కరాలు కూడా వస్తాయి గురువు ప్రవేశం ద్వారానే. అక్కడి నుంచి 135 రోజుల తర్వాత అంటే అక్టోబర్ 15 ఆ సమయం వచ్చేటప్పటికి అతిచారంతో సింహరాశి ప్రవేశం. సింహరాశి ప్రవేశించి అక్టోబర్ 15, నవంబర్ 15 ఒక నెల, డిసెంబర్ 15 వరకు అతిచారంలో సంచారం చేస్తాడు. మరలా డిసెంబర్ 15 నుంచి వక్ర సంచారం మొదలు పెడతాడు ఆయన. జనవరి 15, ఫిబ్రవరి 15 వచ్చేటప్పటికి మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం. చాలా విచిత్రమైన సంచారం గురువుకి ఈ సంవత్సరం, ఎవరికీ లేదు. అవస్థ అంటాం దాన్నే. అక్కడి నుంచి ఫిబ్రవరి 15 నుంచి సంవత్సరాంతం వరకు, నూతన సంవత్సరం వచ్చే వరకు కూడా గురువు కర్కాటక రాశి సంచారం. ఇది ప్రధాన గ్రహాల సంచార స్థితి ఈ సంవత్సరం. దీని ఆధారంగా మేషాది ద్వాదశ రాశులు 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది సూక్ష్మంగా తెలుసుకుందాం. మీన రాశి వారికి వచ్చేటప్పటికి ఏలినాటి శనిలో ఉన్నారు. అందులో జన్మశని. జన్మశని ప్రాణ సంకట అని శాస్త్రం. అంటే ప్రాణం విలవెల్లాడిపోయేవాడు ఎట్లా ఉంటాడో జన్మరాశిలో శని సంచారం అంతే. అది అనుభవించిన అతనికి భగవంతుడికి తెలియాలి. కొన్ని బయటికి చెప్పరు. అంత విచిత్రమైన మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఇక వీళ్ళకి సరే ఏలినాటి శనిలో జన్మశని, అందులో మధ్య భాగం కదా, మామూలుగా క్రష్ అయిపోతారు, చెరుకు రసాన్ని పిండినట్టు అయిపోతుంది పరిస్థితి. గురుబలం వీళ్ళకి శని కూడా అర్ధాష్టమంలో ఉన్నాడు పాపం.
ప్రారంభం నుంచి గత సంవత్సరం అర్ధాష్టమంలోనే ఈ మీనరాశి వారికి అర్ధాష్టమ గురువు, అదో ఇబ్బంది. ఇప్పుడు పరాభవన సంవత్సరంలో కూడా మొదటి 70 రోజులు మీనరాశి వారికి అర్ధాష్టమ సంచారం, 4 గురు. తదుపరి వచ్చేటప్పటికి 5వ ఇంట్లో సంచారం. ఈ 5వ ఇంట్లో సంచారం, లక్ష్మీ స్థానంలో గురు సంచారం ఈ మీనరాశి వాళ్ళని బయటికి తీసుకొస్తారు. కొంత తట్టుకుంటారు. ఇప్పుడు 135 రోజులు 5వ ఇంట్లో సంచరిస్తాడు గురువు. తదుపరి అతిచారంతో సంచారం 120 రోజులు సింహంలోకి వెళ్ళిపోతాడు, 6వ ఇంట్లోకి. అక్కడ వక్ర సంచారం కూడా ఉంటుంది, అది 120 రోజులు సింహంలో. ఆ సమయంలో మీనరాశి వారి వ్యక్తిగత జాతకంలో కూడా గురువు 6ంట ఉండి ఇక్కడ కూడా 6లో ఉంటే షుగర్ ఇచ్చేస్తాడు, షుగర్ డిసీజ్, షుగర్ వ్యాధి ఇస్తాడు. రోగస్థానంలోనే పడిపోయి ఈయన కూడా జాతక చక్రంలో కూడా రోగస్థానంలో గురువు ఉంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా అనుసరించి అప్పుడు ఈ షుగర్ వ్యాధి అంటాం, డయాబెటిక్, అది వచ్చేస్తుంది. అప్పటి వరకు లేనిది అప్పుడు హిట్ అవుతుంది. ఇక అక్కడ 120 రోజులు ఉంటాడు. ఆ 120 రోజులు ఆ స్థానంలో ఉన్నప్పుడు, ఏలినాటి శని జన్మశనిలో ఉన్నప్పుడు వీళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు. వీళ్ళు పెడితే గాని 5 వేళ్ళు వెళ్ళని వాళ్ళు కూడా వీళ్ళకి శత్రువులుగా మారుతారు. ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాడికే తినటానికి లేదు, ఈ మీనరాశి జాతకుడు పెడితే తిన్నాడు, తిన్నవాడు కూడా ఇప్పుడు ఇతనే తిడతాడు వైరుపక్షానికి వెళ్ళి. చట్టమే కాకుండా అవసరమైతే వ్యతిరేకంగా ప్రచారము, వెన్నుపోటు కూడా చేస్తాడు. అంటే గురుబలం మొత్తం పోయి ఆ గురువే శత్రు రుణస్థానంలో పడిపోవటం, అది రోగస్థానం అవటం. అందుకని మీనరాశి వారు డబ్బున్న వాళ్ళైతే నేను ఏం చెప్తానంటే, ఆర్థికంగా శక్తి ఉన్నవాళ్ళు, డబ్బు అంటే ఏదో వేరే రకంగా కాదు, ఆర్థికంగా శక్తి ఉన్నవాళ్ళు. మిగిలిన రాశి వాళ్ళ సంగతి ఎట్లా ఉన్నా మీనరాశి వారికి ఉత్తమం ఏంటంటే, ఖచ్చితంగా ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శనికి, గురువుకి, ఇటు రాహుకేతువులకి, రాహుకేతువులు అద్భుత స్థానాల్లో ఏం లేరు. రాహు వచ్చేటప్పటికి ప్రస్తుతం ఈ రాశి వారికి కుంభంలో 1000లో ఉన్నాడు, కేతు వచ్చి 6ంట కొంత యోగాన్ని ఇచ్చే స్థానంలో ఉన్నాడు. తదుపరి మారి కేతువు పంచమంలోకి, రాహు ఏకాదశంలో ఉంటాడు. అక్కడ కూడా పెద్ద అద్భుతమైన స్థానాలు ఏం కాదు. ఇక్కడ దీన్ని బట్టి మనం పరిశీలించుకుంటే మీనరాశి వారు ఎంత స్తోత్రం చదివినా లేదా జపం చేసుకున్నా బయటపడేది పాక్షికమే. ఎందుకని వీళ్ళకి తీవ్రత ఎక్కువ ఉంది. దీని నుంచి బయటపడాలంటే మీనరాశి వారికి మిగిలిన రాశి వారి అమెండ్మెంట్స్, ఎగ్జామ్షన్స్ ఏం లేవు. ఖచ్చితంగా విశేషంగా శనికి, గురువుకి, రాహుకేతువులకి హోమం చేసి దానం ఇవ్వాల్సిందే. ఎవరు బయటపడతారు ఇక్కడ కూడా ఉంటుందిగా, నాది మీనరాశే, నేను బానే ఉన్నా, గురువుగారు మీరు ఇన్ని చెప్పారు కానీ నాకేం అవలా అని కొంతమంది అనుకుంటారు, మనసులో అనుకుంటారు కదా. ఎవరు బయటపడతారంటే వాళ్ళకి ప్రస్తుతం జరుగుతున్న దశ మంచిదయ్యి, మంచి గ్రహ దశ అయ్యి, ఆ గ్రహం కూడా శుభస్థానంలో ఉంటే అప్పుడు తట్టుకుంటారు. ఎందుకని అక్కడి నుంచి 75 మార్కులు వస్తాయి, ఇది 25గా, అప్పుడు తట్టుకుంటారు. మిగిలిన వాళ్ళ పని చాలా దారుణంగా ఉంటుంది. కొంతమంది అయితే ఊహకు కూడా అందదు. అక్కడ కూడా పాడైపోతే శని గురువులు వారి జాతకంలో ఆ దశలో జరుగుతూ ఉంటే నిజమైన సినిమా కనపడుతుంది, ఊహకు అందదు. అప్పుడు అలాంటి వాళ్ళకి మటుకు నేను ఇందాక చెప్పినటువంటి ఇంత స్థాయిలో హోమం అవసరం. ముందర తను ఉంటేనే కదా సరిగ్గా మిగిలిన ఏమైనా చేస్తారు కదా, అతన్ని నిలబెట్టడానికి చేసేది. అట్లానే ఒక్కసారి ఇచ్చేయడం ద్వారా అద్భుతాలు జరిగి విపరీతమైన డబ్బులు రాదు, అది కూడా చెప్తున్నా. వాళ్ళు ఉన్న స్థాయి నుంచి పడిపోకుండా కాపాడాలి. రోగస్థానంలో గురువు రోగాలు ఇస్తాడు, అదే రుణస్థానం అయింది, అప్పులు చేసేస్తారు. అది 120 రోజులు ఆ సంచారం, అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు, అక్టోబర్ ద్వితీయార్థం 15 నుంచి. ఆ రీత్యా తీసుకుంటే మీనరాశి వారు నల్ల బట్టలు వేసుకోకూడదు, ప్రతినిత్యం గురు దక్షిణామూర్తి స్తోత్రమా, వారి ఇష్టంగా మరి సేవించే గురువు యొక్క ప్రార్థనా శ్లోకమైన చదువుతూ ఉండాలి. దత్తాత్రేయ స్వామి అయినా, సాయిబాబా అయినా చదువుకుంటూ కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుతూ నల్ల బట్టలకు దూరంగా ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే వీరు ప్రధానంగా ఒకసారైనా శనిదానం సంవత్సరంలో ఒకసారి చేస్తూ ఉండాలి. సంవత్సరానికి ఒకసారి
ఇందాక మనం కుంభరాశి వారికి చెప్పినట్టుగా శనిదానం 8 రకాల వస్తువులు దానం ఇవ్వాలి. నల్ల బట్టలు, నల్ల వంకాయలు, నల్ల గొడుగు, నల్ల చెప్పులు, మరి ఛత్రం, గొడుగు, వీటితో పాటు వస్త్రద్వయం అంటే పంచకండ, లవణం, ఉప్పు, పత్తి, ఇట్లా 8 రకాల వస్తువులు దానం ఇవ్వాలి. ఇనప మూకుడు, అట్ల కడ పెనం కానీ ఈ 8 వస్తువులు ఒకసారి శనిదానంగా ఇచ్చేసి గురువుకు ప్రీతిగా అయినా ఒకసారైనా హోమం చేసుకోలేని వాళ్ళు దానం అయినా ఇవ్వాలి. గురువుకు ఏం దానం ఇవ్వాలి? మళ్ళీ అది వస్తుంది కదా, కనీసం పసుపు రంగు పంచాకండువా కానీ, అంత డబ్బులు పెట్టి కొనలేమనుకుంటే 2 పసుపు రంగు జాకెట్లు అయినా, అవి లీస్ట్ కదా. పసుపు రంగు జాకెట్లు, వస్త్రద్వయం 2 ఎందుకు ఇవ్వాలి? ఒకటే ఇవ్వచ్చుగా. ఇక్కడ తర్కం మాట్లాడతారు అందరూ, వితండవాదం అంటాం తర్కం అంటే. మనం వస్త్రం ఇచ్చేప్పుడు పైకి ఒకటి ఇవ్వాలి, కిందకు ఒకటి ఇవ్వాలి. అంతేనా? ఎవరికి ఇచ్చినా మనమైనా అట్లానే కట్టుకుంటామా? ఇచ్చేది ఎవరికి? దానం పుచ్చుకునే బ్రాహ్మణుడికి కాదు. యద్భావం తద్భవతి. గురువుకి ఇస్తున్నామని భావించాలి. గురుగ్రహానికి నేను ఇస్తున్నానని భావించినప్పుడు గురువుకి పై పంచా ఇస్తాం, కిందకే ఇస్తాం కదా. మరి డబ్బులు ఎక్కువ లేవులేండి గురువు గారు, ఏంటి మరి పంచాకండువా కొనాలంటే 1000 రూపాయలు 1200 అవుతుంది అనుకుంటే 2 జాకెట్లు కొట్టలేవు వరానాయన ప్రత్యామ్నాయం శాస్త్రం చెప్తుంది. వస్త్రద్వయం అధమపక్షం రవికల కొట్ట అంటే జాకెట్లు 2 ఇవ్వాలి, పసుపు రంగు ఇవ్వాలి. ఎందుకని? గురువుకు ప్రీతి కాబట్టి. వీటితో పాటు శనగపప్పు కనీసం 2-3 కేజీలు పచ్చి శనగపప్పు. శనగలు ఇవ్వచ్చుగా అంటారు. పంచాంగంలో శనగలు రాసినాయండి. పంచాంగంలో రాసిన శనగలు ఇప్పుడు మన చిన్నప్పుడు అందరిలో తిరగళ్ళు, విసురురాళ్ళు ఉన్నాయి. అవి ఇస్తే ఇచ్చి విసురుకొని వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరింట్లో ఉన్నాయి? ఈ శనగలు తీసుకెళ్ళి ఆతల బారబోస్తారు, లేదంటే పురుగు పడతాయి. దానం ఇచ్చిన వస్తువు గ్రహీత అంటే తీసుకున్న వాడికి ఉపయోగపడాలి. ఉపయోగపడినప్పుడు నువ్వు దానం ఇచ్చిన ఫలితం దక్కుతుంది. శనగ పప్పు రూపంలో పచ్చి శనగపప్పుగా ఇచ్చామనుకోమ్మా, అది వాడుకుంటాడుగా. శనగలు ఏం చేసుకుంటాడు? తలంటి పోసుకోవాలి, ఉపయోగం ఏం లేదు. అందుకని ఈ శనగపప్పు కూడా కనీసం 2-3 కేజీలు దానం ఇచ్చి, పసుపు రంగు జాకెట్ బట్టలు 2, బ్లౌజ్ పీసెస్ ఎల్లో కలర్ బ్లౌజ్ 2, బ్లౌజ్ కాకపోతే డబ్బులు ఉన్నవాళ్ళు పంచాకండువా ఇవ్వచ్చు పసుపు రంగు, ఆర్థికంగా శక్తి ఉంటాయి. ఈ గురువుకు ప్రీతి ఇది కాబట్టి, ధాన్యం కూడా శనగపప్పు కాబట్టి ఇవి కలిపి ఇవ్వాలి. శనికి ఒకసారి దానం ఇవ్వాలి. అశక్తులు, శక్తి ఆర్థికంగా ఉన్నవాళ్ళు నేను చెప్పినట్టు హోమం చేసుకోవాలి. చేసుకుంటే గురువు అనుగ్రహం, శని అనుగ్రహం లభిస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, శత్రువుల నుంచి ఇబ్బందులు కూడా ఉండవు. వ్యాపారంలో అవచ్చు, ఉద్యోగంలో అవచ్చు, శత్రువులు ఇబ్బందే కదా, వాళ్ళని తట్టుకుని నిలబడతారు. మరి ఎంత చేసిన తర్వాత గురుగారు మాకు బాగుంటుందా, కోట్లు కలిసి వస్తాయా అంటే అలాంటి మాటలు చెప్పకూడదు, అది అబద్ధం అవుతుంది. ఎందుకనంటే మీరున్న స్థాయి నుంచి మిమ్మల్ని పడిపోకుండా ఆపేది. 10వ మెట్టు మీద ఉన్నారు, 9 రాకుండా 10లోనే ఉండేట్టు చేయడం ద్వారా 10లో ఉంటారు. చేసుకోకపోతే ఏం జరుగుతుందంటే చూడండి, 9కి వస్తారు, 8కి వాళ్ళకున్న జాతకంలో ప్రారంభం ఎక్కువ అంటే వచ్చేస్తారు, 5-6 కూడా వచ్చేస్తారు. ఎవరు తట్టుకుంటారంటే ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళకి జరుగుతున్న దశ మంచి దశ, మంచి గ్రహ దశ. అది కూడా ఆ దశ మంచిదైనా ఆ గ్రహం కూడా మంచి స్థానంలో ఉంటే ఈ ప్రతికూలాన్ని తట్టుకుని నిలబడతారు. అలాంటి వాళ్ళు 100లో 10 ఉంటారు, 10 మందే ఉంటారు. కానీ చాలా చక్కటి పరిహారాలు అందరూ చేసుకోదగ్గవే, చేసుకోగలిగినవే, తేలిక. ఇలా చేసుకుంటే మాట అద్భుతం. ఏదైనా కూడా మేషం నుంచి మీనం వరకు చివరిగా ఒక మాట చెప్పాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరికైనా కూడా ఈ సంవత్సరం గురువు ప్రారంభంలో మనం చెప్పుకున్నట్టు గురువు సంచారంలో 3 రాశులు సంచరిస్తున్నాడు. దాని అర్థం ఏంటి? ఏ రాశి వారికి శుభ ఫలితాన్ని ఇవ్వట్ల, ఏ రాశి వారికి అశుభ ఫలితాన్ని ఇవ్వట్ల, ఒక్క తులారాశి తప్ప. మొత్తం 11 రాశులకి శుభ అశుభ ఫలితాలు. మరేం చేయాలి అంటే అందరూ కూడా గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని విడిచిపెట్టకుండా ప్రతినిత్యం చేసిన వాళ్ళు వాళ్ళ వచ్చస్సు చూడండి. 40 రోజులు దాటిన తర్వాత చదువుతూ ఉంటే మొహంలో తేజస్సు కూడా వస్తుంది, గురుబలం వస్తుందిగా, వస్తుంది ఆటోమేటిక్గా. ప్రారంభం ముందర 40 రోజుల తర్వాత ఒక ఫోటో తీసినా కూడా తెలుస్తుంది, తేడా తెలుస్తుందమ్మా. దైవశక్తి కదా అది, ఎక్కడికి పోతుంది? అది చేసుకుంటూ అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అష్టమ శని జరుగుతున్న వాళ్ళు ఒక్కసారైనా సంవత్సరంలో శనిదానం ఇస్తే అక్కడి నుంచి బయటపడతారు. మిగిలిన వాళ్ళకి పర్వాలా, వీళ్ళకే శని ఇబ్బందులు ఉండేది. ఇలా చేసుకోవడం ద్వారా బయటకు వస్తారు. ఏది ఏమైనా కూడా లోకక్షేమం, సంఘక్షేమం, మరి కుటుంబ క్షేమం
కోరుకుంటాం కాబట్టి, అవును. హితం కోరుకుంటాం కాబట్టి అందరూ బాగుండాలని కాంక్షిస్తూ, మరీ ముఖ్యంగా సామూహికంగా చేసేటువంటి దక్షిణామూర్తి స్తోత్రం కానీ పారాయణ కానీ విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఉమ్, సమూహంగా కూర్చుని ఒక వేదికలాగా పెట్టుకుని ఒక ప్రాంతంలో ఒక కాలనీలో గురువారం గురుహోరలో కానీ లేదా ప్రదోషంలో కానీ ఏర్పడి చేసుకునేది చాలా విశేష ఫలితం. ఆ ప్రాంతానికి సుభిక్షంగా ఉంటారు, ఉమ్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకనే ఆయన మౌన వ్యాఖ్య ప్రకటిత తత్వం, ఏం మాట్లాడరు, ఉమ్, చూస్తాను. మౌనంగా ఉండి నన్ను ధ్యానించండి, నన్ను సేవించండి అని చెప్పటం ఉమ్, అంత విశేష ఫలితం అమ్మ. చాలా చక్కగా తెలియజేశారండి. పండితుల నుంచి పామరుల వరకు అందరికి అర్థమయ్యే విధంగా, అందరూ చేసుకోదగ్గ పరిహారాలే, ఎక్కువ అవును. ఖర్చులు అవి కాకుండా. ఇంకా చాలా మందికి ఏంటంటే ఈ గ్రహాలు ఇవి అంత అర్థం కావు, కానీ అందరికి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. మీ సమయాన్ని ఇచ్చినందుకు అయ్యయ్యో. ధన్యవాదాలండి. తప్పకుండా ధన్యవాదాలు అమ్మ.